దేవుని పరిశుద్ధమైన నామమున మీకందరికీ శుభములు. ఈ దిన వాక్యము కీర్తనలు 46 10వ వచనము. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడినగుదును, భూమి మీద నేను మహోన్నతుడినగుదును. మరి ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఊరకుండుడి, మనము బీ స్టిల్. చాలా మట్టుకి మనము తొందరపడిపోతాం, భయపడిపోతాం, మరి చంచలము అయిపోతాం. చాలా ఏం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం, ప్యానిక్ అయిపోతుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నెమ్మదిగా ఉండండి, ఊరకుండుడి. డోంట్ షౌట్, డోంట్ స్క్రీమ్, డోంట్ ఫైట్, డోంట్ గెట్ ప్యానిక్. భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. మరి నిబ్బరంగా ఉన్నప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా పనిచేస్తుంది, మన మనసు సమాధానంగా ఉంటుంది. మనము ఇంకొక ఆలోచన మనం ఏమైనా కలిగి ఉండవచ్చు. అది ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే కీప్ క్వైట్. మరి ఎరుకో గోడలను, మరి అంత పెద్ద ఎరుకో గోడలు, వాటిని విరగొట్టాలంటే మరి పెద్ద గడ్డపారలు, లేకపోతే పెద్ద క్రేను, బుల్డోజరు, అవన్నీ అవసరం లేదు. జస్ట్ బీ క్వైట్. తర్వాత క్వైట్గా ఉండి దాని చుట్టూ తిరగండి, చూడండి, హౌ ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. ఈ దినమున మరి మనం కూడా మన సొంత జీవితంలోనేమి, కుటుంబ జీవితంలోనేమి, దేశ పరిస్థితి అయినా, అవి చాలా పెద్ద సమస్యల్లాగా, ఎరుకో గోడల్లాగా మనకు కనబడవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, బీ స్టిల్, ఐఎమ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తం పైన అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి బీ స్టిల్, నెమ్మదిగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ఆశ పెట్టుకొని ఉండండి. మరి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మన లైఫ్లో ఉన్నటువంటి ఆ ఎరుక గోడలు, ఆ పెద్ద పెద్ద తుఫానులు, వీటన్నిటిని కూడా దేవుడు ఆపగలికి శక్తి కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు మరి ఆ చిన్న పడవలో శిష్యులతో వెళ్ళినప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. మరి క్రైస్తవ కుటుంబాలలో కూడా యేసుక్రీస్తు మనలో, మన కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా మన మీదికి అనేకమైనటువంటి తుఫానులు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా తుఫాను తట్టు చూసినప్పుడు యేసయ్యను క్వశ్చన్ చేశారు, ఏంటి నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం కదా అని యేసయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. యేసయ్య తుఫానును గద్దించాడు. హి హాజ్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్. ఈజ్ ద క్రియేటర్. ఆయన మన క్రియేటర్గా ఉన్నాడు, మనల్ని సృజించినటువంటి వాడు. కాబట్టి మన ప్రతి ఒక్క చింత మరి ఆయన మీద మోపి, ఆయన తట్టు చూస్తూ నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తొందరపడొద్దు, నిరాశపడొద్దు, ఇంకా అయిపోయింది, మేము పడిపోయాం, మేము చచ్చిపోతున్నాం, ఇంకా ఎప్పుడు ఫెయిలియర్, ఇంకా నా బ్రతకైపోతుంది అనేటటువంటి చింత మనకు రాకుండా చూసుకోండి. దేవుడు జీవిస్తున్నాడు, మనం జీవిస్తాం. దేనిని గురించి చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. సో మరి నిబ్బరం కలిగి ఉండట మనం నేర్చుకోవాలి. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి యుద్ధాలు, తుఫానులు, ఎర్త్ క్వాక్స్, మరి క్లైమేట్ ప్రాబ్లమ్స్, గృహాలలో ప్రేమలు లేవు, భార్య భర్తల మధ్య ప్రేమలు లేవు, డిసీజెస్, ఫైనాన్షియల్ క్రైసిస్, ఎన్నో రకాలుగా మరి ఏది వచ్చినప్పటికీ మరి దేవుడు మరి ఉన్నాడు. యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉంటానన్నాడు. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడి. మరి దేవుడు అంటున్నాడు, దేవుని తెలియనటువంటి వారి మధ్య నేను మహిమ నొందుతును, నువ్వు మాత్రం భయపడద్దు. యు నో గాడ్, సో బీ స్టిల్. Who will panic? Who will get scared?
ద పీపుల్ హూ డజంట్ నో గాడ్ వాళ్ళు భయపడతారు. కానీ దేవుని ఎరిగినటువంటి మనకు ధైర్యం, నిబ్బరము, సమాధానము, ఆశ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. నీ కృపా ప్రేమను బట్టి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. మరి ప్రభా ఈ యొక్క వాక్యమును మీరు దీవించండి. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారికి శాంతి, సమాధానము, ఐక్యత, బలము, శక్తినిచ్చి మీరే మీ కృపలో భద్రపరిచి జీవింపజేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.